ఓకే. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మిరప పంటల్లో ఈ ఎర్రనల్లి కంట్రోల్ అయ్యి పై ముడత కింద ముడత కంట్రోల్ అయ్యి మంచి గ్రోత్ వచ్చి పూత వచ్చి మంచి కాపు సెట్ చేసుకోవడానికి ద బెస్ట్ ఆప్షన్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వారదైతే చెప్పుకోవచ్చు అనమాట. నేను ఒక వీడియో కూడా మీకు తీసి పెట్టాను. నేను నుంచి 10 క్వింటాల కాపు సెట్ చేసుకోవడానికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి బెస్ట్ ఒక 5 డోసులు అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి, పూర్తి విషయం అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది రైతులు సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలి, అదేవిధంగా మనకు పూత అధికంగా వచ్చి నల్లి కంట్రోల్ అని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వారది కూడా చాలా బెటర్గా పనిచేస్తుంది. దీంట్లో 2 రకాల బుడ్లు అయితే ఉంటాయి, వారది హవాయి అని చెప్పి 2 అయితే ఉంటాయి. ఈ కాంబో ఒకటి మనం ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మేజర్గా పై ముడత కింద ముడత కంట్రోల్ చేసి మొక్క మంచి గ్రోత్ రావడానికి, ఎర్రనల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఈ వారది అయితే చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది, గ్రోత్ బాగా వస్తుంది, పూత కూడా అధికంగా రావడానికి చాలా బెస్ట్గా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని వాడుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటు ఖచ్చితంగా మీరు బ్లాక్ త్రిప్స్ అనే హెవీగా ఉంటే కనుక జంప్ కాంబినేషన్లో వేసుకోండి, లేకుంటే అక్టర్ లిక్విడ్ అయినా దీంతో పాటు కాంబినేషన్లో వేసుకొని స్ప్రే చేసుకుంటే కనుక ఇంకా బెటర్గా రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది రైతులు కాపులను తెంపిస్తున్నారు, కొన్ని చోట్ల కాపు ఉంది, అదేవిధంగా గ్రోత్ రావట్లేదు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లోన ఈ వారది కూడా స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మేజర్గా ఇది గ్రోత్ బాగా వస్తుంది, దాంతోపాటు పూత బాగా వస్తుంది, పై ముడత కింద ముడత 2 కంట్రోల్ అవుతాయి, ఎర్రనల్లి కూడా కంట్రోల్ అవుతాయి. ఓన్లీ బ్లాక్ త్రిప్స్ స్ప్రే మాత్రమే ఇది పనిచేయదు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో బ్లాక్ త్రిప్స్ ఉంటే కనుక హెవీగా జంప్ కానీ అక్టారా లిక్విడ్ కానీ ఏదో ఒకటి దీంతో పాటు కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకుంటే కూడా మంచి గ్రోత్ వచ్చి పూత వచ్చి మంచి కాప్ సెట్ చేసుకోవడానికి ఈ వారది అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా మనం 3 సంవత్సరాలు చెప్తా ఉన్నాం. రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఇప్పుడున్న పరిస్థితుల్లో వారది అనేది వాడుకుంటే కనుక మనం మీ మిరప పంటలో వచ్చి పై ముడత కింద ముడత కంట్రోల్ అయ్యి మంచి గ్రోత్ రావడానికి ద బెస్ట్ ఆప్షన్గా దీన్ని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఇంకా ఎలా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియండి, పూర్తి రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.